నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో ఈ వీక్ మొత్తం కూడా మనం హెల్దీ ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ అలాగే వాటి ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నామండి. లాస్ట్ డే కాబట్టి 2 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థాంక్యూ. చైనీస్ అమ్మాయిలా ఉన్నారు మీరు ఈ రోజు. ఎందుకు మీకు ఎందుకు నేను చాలా ఎక్కడెక్కడో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినట్లే అనిపిస్తాను. అలానే అనిపిస్తారు మీకు. ఈ రోజు అయితే పక్కా చైనీస్ కిడ్ లా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, సో హెల్దీ ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈరోజు మనం రివైజ్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఓకే, ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం బనానా అవకాడో స్మూతీ చేస్తాం. సో హెల్దీ ఫ్యాట్స్లో భాగంగా బనానా అవకాడో స్మూతీ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అవకాడో బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అవకాడో ముక్కలు, అరటిపండు, పాలు, తేనె, పాలకూర. బనానా అవకాడో స్మూతీ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంట్రీ అయిపోదాం. వెరీ వెరీ ఈజీ రెసిపీ అనమాట. బట్ మనం హెల్దీ ఫ్యాట్స్లో భాగంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అవకాడో కానీ అండ్ అలాగే పాలకూర కూడా తీసుకొచ్చారు ఈరోజు, అండ్ బనానా. వీటి వల్ల మనకి ఎటువంటి ఫ్యాట్స్ అనేవి లభిస్తాయో చెప్పండి. సో అవకాడోలో జనరల్గా మనకి హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి వీక్లీ ఒకసారి అయినా సరే 1 అవకాడో పర్ వీక్ ఇంక్లూడ్ చేసుకుంటే బాడీకి మంచిది అని చెప్పేసి చెప్తాము. అండ్ మిల్క్లో వచ్చేసరికి మనకి డైరీ ప్రోడక్ట్ కాబట్టి దాంట్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు అన్సాచురేటెడ్ కోసమే చూస్తే కష్టం కదా. సో దీంట్లో ఉన్న అదర్ ఇంగ్రీడియంట్స్ వల్ల వైటమిన్ డి, B12, కాల్షియం ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి మిల్క్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కానీ ప్రతిరోజు కూడా మనం మిల్క్, చాలా మంది పొద్దున్నే పాలు కానీ కాఫీ కానీ ఇలా అలవాటు ఉంటాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? హై మలాయి ఉంటాయి అంటే ఎక్కువ మీగడ ఉంటాయి కదా, సో అవి తీసుకోకూడదు. అవి కాకుండా ఎక్కువ పాలు అంటే 1 గ్లాస్ అట్లా చిక్క పాలు ఉన్నాయంటే 1 గ్లాస్ ఆ పాలలో 1 గ్లాస్ వాటర్ కలపాలి. ఓకే, ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ వాటర్ కలిపేసి అప్పుడు ఆ మిల్క్ తీసుకోవచ్చు. దానివల్ల కొలెస్ట్రాల్స్ అంతగా పెరగవు. కిడ్స్కి కూడా అంతేనా? వాటర్ కలిపే ఇవ్వాలా? అంటే కిడ్స్ కొంచెం డైజెషన్ కూడా ఇష్యూ అవుతుంది వాళ్ళకి అలాగే థిక్ మిల్క్ ఇస్తే. సో కొంచెం డైల్యూట్ అయితే చేయాలి. మనం ఖచ్చితంగా ఫుల్ కంప్లీట్ క్రీమ్ మిల్క్ ఇచ్చామనుకోండి కిడ్స్కి కూడా కొంచెం కాన్స్టిపేషన్ లాగా వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది. అందుకోసం వాటర్ కలిపి ఇచ్చేయచ్చు. ఓకే, పర్లేదు అయితే, మంచిదే. అండ్ బనానా వచ్చేసరికి జస్ట్ ఫ్రూట్ లాగా తీసుకున్నాను అంతే. దాంతో కొలెస్ట్రాల్స్కి రిలేషన్ ఉంది. పాలకూర ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం మనకి ఆకుకూర అనేది ఇంపార్టెంట్ అంతే. సో దీంట్లో నాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అవకాడో అనమాట. సో అవకాడో టేస్ట్ కూడా అంతగా ప్లెయిన్గా తీసుకోలేరు కాబట్టి ఇలా స్మూతీ లాగా పాలకూర, బనానా లేకపోతే పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవడం, అలా అయితేనే అవకాడో తీసుకోకూడదు. సో ఏ టైంలో తీసుకోవచ్చు? కొంచెం హెవీగానే ఉంటుంది కదా బనానా అనేది. మిడ్ మార్నింగ్ అలా ఏమన్నా తీసుకోవచ్చు? మిడ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకోవచ్చు. ఓకే, ప్రిపేర్ చేసుకుందాం అయితే. సో మనం మొత్తం మిక్సీ జార్లోనే వేసేసుకుందాం. ఓకే, 2 స్పూన్స్ అవకాడో వేసుకుందాం. అండ్ కొద్దిగా పాలకూర, 1 స్పూన్ పాలకూర వేసుకుందాం. అండ్ ఒక బనానా యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ దీంట్లో పాలు యాడ్ చేస్తున్నాను. లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. అండ్ టేస్ట్ కోసం కొద్దిగా హనీ వేస్తాను. ఓకే, సో ఇన్ కేస్ స్వీట్స్ తినరు అనుకుంటే కనుక హనీ అవాయిడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బనానా ఉంది కాబట్టి కొంచెం ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. కానీ అవకాడో కొంచెం డామినేటింగ్ కాబట్టి ఒకవేళ అవకాడో తీసుకోవడం అలవాటు ఉంది అంటే హనీ స్కిప్ చేసేయచ్చు. లేదు ఇప్పుడే స్మూతీ లాగా ట్రై చేస్తున్నామంటే వేసుకొని తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మొత్తం మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో మన స్మూతీ రెడీ అయిపోయింది అశ్విని. సర్వింగ్ గ్లాస్లో తీసేసుకో. వావ్, భలే ఉంది అలేఖ్య గారు. సో చాలా క్రీమీ టెక్స్చర్ కూడా వచ్చింది. సో టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ష్యూర్, తప్పకుండా టేస్ట్ చేసేస్తాను. బట్ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది రెసిపీ. ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఎమ్మీ రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు అలేఖ్య గారు.
సో హెల్దీ ఫ్యాట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా. సో హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో హెల్దీ ఫ్యాట్స్ అంటే అశ్విని, మన బాడీలో కొన్ని టైప్స్ ఆఫ్ బాడీ ఫంక్షనింగ్కి కానీ, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి కానీ, బాడీ మెటబాలిజంకి కానీ మనకి ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్యాట్స్ మనకి జనరల్గా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో జనరల్గా మేమైతే కేటగరైజ్ చేసేది 3 డిఫరెంట్ టైప్స్ కింద చూస్తాం. సో సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి. సో దీంట్లో మనం ప్రిఫర్ చేయాల్సింది జనరల్గా లైక్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో చాలా మటుకు మనం తీసుకునే ఆయిల్స్ మీద కానీ, లేకపోతే ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే రెడీ టు ఈట్ అని చెప్పేసి వస్తున్నాయి కదా, జస్ట్ ఫ్రై చేసుకునే ఫుడ్స్లో చిన్నగా వాళ్ళు రాసి ఉంటారనమాట, కంటైన్స్ ట్రాన్స్ ఫ్యాట్స్, కంటైన్స్ సాచురేటెడ్ అని. అలా ట్రాన్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటే మాత్రం ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బికాజ్ ఆ ఫుడ్స్ వల్ల ఏంటి అంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అన్సాచురేటెడ్ అని మెన్షన్ చేసి ఉంటే దాంట్లో టైప్స్ ఉన్నా పర్లేదు, బట్ అన్సాచురేటెడ్ ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ అలాగే నాన్ వెజ్ రెసిపీస్లో తీసుకుంటే కనుక ఎటువంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి? సో జనరల్గా మనకి నాన్ వెజ్ ఫుడ్స్ నుంచి ప్రోటీన్ కోసం అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు, చికెన్ కానీ మటన్ కానీ, బట్ వాటిలలో మనకి ఫ్యాట్స్ కూడా వస్తాయి అండ్ దానివల్ల కూడా మనకి కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి అన్నమాట. ఓకే. ఆ రెండు కాకుండా మనకి ఫిష్లో ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దానివల్ల మన హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ రైజ్ అవుతుంది. సో ఫిష్ని వీక్లీ ఒక 3 టైమ్స్ వరకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బెటర్ అది మనము డీప్ ఫ్రై చేయకుండా కొంచెం గ్రేవీ టైప్లో, లేకపోతే మనం కబాబ్ లాగా చూయించాం కదా, సో అలా చేసుకుంటే ఏంటి అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి, మన బాడీకి కూడా బాగా లభిస్తాయి. ఓకే. సో చాలా మందికి మీరు డిఫరెన్షియేట్ చేసినట్టుగా అంటే సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అని చెప్పేసి పర్టికులర్గా చూసి తీసుకోవడానికి అయితే అందరికీ కుదరదు కదా. ఇన్ జనరల్గా ఏవి ఎక్కువగా తీసుకుంటే మంచిది, దేంట్లో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి? సో జనరల్గా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసరికి మనకి డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి, ఫిష్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ సీడ్స్లో ఉంటుంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్లో ఉంటుంది, అవకాడోస్లో ఎక్కువగా ఉంటుంది, పీనట్స్లో ఉంటుంది, అండ్ ఈ ఫుడ్స్లోనే ఉంటుంది. బట్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఆయిల్స్ వీటిలలో అన్నిట్లో కూడా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్సే ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి కూడా మనం కొలెస్ట్రాల్ ఎక్కువైందంటే ఆయిల్ తగ్గించమని చెప్తాము. అండ్ బటర్ చీజ్ కూడా చాలామంది వెయిట్ గెయిన్ కోసం అని చెప్పేసి ఆ డైరీ ప్రోడక్టే కదా కాల్షియం వస్తుందని తీసుకుంటూ ఉంటారు, బట్ ఆ బటర్ చీజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అందుకోసం అవి అవాయిడ్ చేసి మనం ఈ 3 డేస్లో కూడా చూపించాం కదా, అలా హెల్తీగా తీసుకుంటే బెటర్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో కూడా మనకి టైప్స్ ఉంటాయా? అవును, అన్సాచురేటెడ్లో కూడా మనకి మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి. బట్ అవి ఏంటి అంటే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఎలా అయితే డిఫరెంట్గా చెప్పాము, ఫిష్ని డిఫరెంట్గా చెప్పాము, చియా సీడ్స్ డిఫరెంట్గా, సో ఆ కేటగిరీలో మేము మోనో పాలీ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే. సో టేస్ట్ చేయనా మరి నేను? ఎస్. హెల్దీ ఫ్యాట్స్లో భాగంగా అవకాడో బనానా స్మూతీ ప్రిపేర్ చేశారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అవకాడో ముక్కలు, అరటిపండు, పాలు, తేనె, పాలకూర. అవకాడో బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ గిన్నెలో అవకాడో ముక్కలు, పాలకూర, అరటిపండు, పాలు, తేనె వేసి మిక్సీ పట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అవకాడో బనానా స్మూతీ రెడీ. అవకాడో బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూస్తాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తా. జనరల్గా అవకాడో నాకు చాలా అలవాటు కాబట్టి కొంచెం చేదుగా ఉన్నా నాకైతే ఏం పర్వాలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంది. దీంట్లో నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా లైక్ జిమ్కి అది వెళ్ళే వాళ్ళకి తాగితే చాలా బాగుంటుంది ఇటువంటివి. అంటే జనరల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనేది డే మొత్తంలో ఎక్కడైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ తీసుకోలేని వాళ్ళు అలా జస్ట్ చాప్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. అవును, చాలా ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీక్ మొత్తం కూడా మనం హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూనే మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.